మంచిది. అటువంటి వ్యక్తుల కోసం మనం ప్రార్థించగలం అంతే. రకరకాల భార్యాభర్తలు ఉంటారు. కొంతమంది, సరే నీవేం చేయాలనుకుంటావో అది చేసుకో, కానీ నన్ను మాత్రం బలవంతం చేయకు, నీవు చేసేదానికి నాకు అభ్యంతరం లేదు అంటారు. అలా అన్నప్పటికీ వారికి ఎంతో అభ్యంతరం ఉంటుంది. నా మంచితనం వల్లే నిన్ను ధ్యానానికి వెళ్లేందుకు, ఎవరితోనూ కలిసి ధ్యానించేందుకు అనుమతిస్తున్నాను అని వాళ్ళు అంటారు. See, there has been a study done on happiness. దంపతుల మధ్య సంతోషానికి సూచిక గురించి ఎంఎస్ యూనివర్సిటీ బరోడాలో మన అభ్యాసి సోదరి ఒక పరిశీలన జరిపారు. తన రీసెర్చ్లో ఆమె ఎన్నో ఆశ్చర్యకర విషయాల్ని కనుగొన్నారు. అందులో ఆమె భార్యాభర్తలిద్దరూ ధ్యానించే వ్యక్తులను, అసలు ధ్యానమే చేయని భార్యాభర్తలను, అలాగే ఇద్దరిలో ఒకరు మాత్రమే ధ్యానిస్తూ ఇంకొకరు ధ్యానించని వ్యక్తులను ఆమె తన పరిశోధనలో విశ్లేషించారు. Numbers of such couples were studied. కొన్ని నెలలు వారిని గమనించి ఎన్నో మనస్తత్వపరమైన ప్రశ్నలను అడిగి ఫలితాలను రాబట్టారు. అందరిలోకి అత్యంత సంతోషంగా ఉన్న దంపతులు ఇద్దరూ కలిసి ధ్యానించేవారిగా, వారి తరువాతి స్థాయిలో సంతోషకరమైన వ్యక్తులు అసలు ధ్యానించని దంపతులుగా తెలుసుకున్నారు. అందరిలోకి తక్కువ సంతోషకర తరగతికి చెందినవారు ఎవరంటే, దంపతుల్లో ఒకరు ధ్యానిస్తూ మరొకరు అసలు ధ్యానించని వారు. అందరిలోకి అతి తక్కువ సంతోషకర స్థాయి వీళ్ళది. అందుకే నేను వారి కోసం ప్రార్థించడం మాత్రమే మనం చేయగలము అన్నాను. మరి దీన్నెలా అధిగమించాలి? ఇది ఎంతో కష్టమైన విషయం. నా ప్రిసెప్టర్ గారైన శ్రీమతి ద్రౌపదీదేవి అగర్వాల్, ఆమెను భగవంతుడు దీవించుగాక, ఆమె వివాహమైన తరువాత తను పడ్డ ఇబ్బందులను గురించి నాతో చెప్పేవారు. She came to her sasural. అత్తగారింటికి వచ్చాక అత్తగారు ఇక్కడ ధ్యానం చేయకూడదు అనేవారు. ఈ ఇంట్లో ధ్యానించడం కూడదు అన్నారు. तो अकेले बेडरूम में बैठ के करती. ఒంటరిగా బెడ్రూమ్లో ధ్యానించుదామంటే భర్త ససేమిరా అనేవాడు. ఏంటి ఇక్కడ కళ్ళు మూసుకొని కూర్చుంటావు అనేవాడు. అయితే ఆమె ఒక పరిష్కారం కనుగొన్నారు. ఉదయాన్నే తొందరగా నిద్రలేచి దుప్పటి కింద ఉండి నిద్రపోతున్నట్లుగా నటిస్తూ ఆమె ధ్యానించేవారు. సాయంత్రం నిర్మలీకరణ చేసుకునేందుకు ఆమె బాత్రూంలోకి వెళ్ళి నీళ్లు అటూ ఇటూ పారబోస్తూ శుభ్రం చేస్తున్నట్లుగా తన క్లీనింగ్ పని పూర్తి చేసేవారు. వ్యక్తిగత సిట్టింగ్ తీసుకోవడానికి, సత్సంగులలో పాల్గొనడానికి మాత్రం ఇబ్బంది ఎదురయ్యేది. కనీసం ధ్యానం, క్లీనింగ్ వరకైనా ఇలా మేనేజ్ చేయగలిగేవారు. కనుక ఏదైనా చెయ్యాలి అనుకుంటే చేసి తీరుతారు. అయితే అనవసరంగా గొడవలు పెంచుకోకండి. ఎందుకంటే కేవలం మనం మూసిన కనులతో మాత్రమే ధ్యానం చేయడం లేదు. మనం నిరంతరం ధ్యాన స్థితిలో ఉండాలి. కనుక అందులోంచి బాగా ప్రయోజనం పొందండి. దయచేసి కుటుంబంలో తగాదాలు సృష్టించకండి. ఇంట్లో ఎవరైనా ధ్యానించవద్దు అంటే, సరే నేను ధ్యానించను అనండి. అయితే మీరు ఏదైనా ఇష్టపడినప్పుడు దాన్ని ఎవరూ మీ హృదయాన్నుంచి తొలగించలేరు కదా. లేకపోతే మీకు మీరాబాయి వంటి ధైర్య సాహసాలైనా ఉండాలి. ఆమె అన్నట్లు, రాథోడ్జీ మీరు ఉంటే ఉండండి, నేను మాత్రం వెళ్ళిపోతున్నాను అని అనగలగాలి. మీలో అటువంటి ధైర్యం ఉంటే అలాగే చెయ్యండి.